హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఆటో డ్రైవర్లకి అన్యాయం జరుగుతుంది అంటూ కేటీఆర్ అండ్ బీఆర్ఎస్ సభ్యులంతా రోడ్డులెక్కి ధర్నాలు చేసుకుంటూ నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. మొన్నటికి మొన్న రైతులకు సంఖ్యల్లా అంటూ నల్ల బట్టలు వేసుకొని సంఖ్యలు వేసుకొని ప్రతి ఒక్క ప్రభుత్వ కార్యాలయాల్లో నిరసన తెలిపినటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్ సభ్యులు ఈరోజు ఆటో డ్రైవర్ల పక్షాన వహించి వారికి న్యాయం జరగాలంటూ కేటీఆర్ గారు తన ఇంటి నుంచి అసెంబ్లీ వరకు ఆటోలో రావడం జరిగింది. అంతేకాదు రోడ్లపైన నడుస్తూ నినాదాలు చేయడం జరుగుతుంది. ఆటో డ్రైవర్లకి న్యాయం జరగాలి, వారికి ఇస్తాన్న బెనిఫిట్స్ ఇవ్వాలి, వాళ్ళ కోసం ఒక సంఘాన్ని ఏర్పాటు చేయాలంటూ కేటీఆర్ గారు తనతో పాటు చాలామంది సభ్యులు రోడ్లపైన ర్యాలీగా వెళ్ళడం జరిగింది. ఒకసారి ఆ విజువల్స్ చూడండి. ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డును వెంటనే, ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే, ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే. జై తెలంగాణ, జై తెలంగాణ. ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే, ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే. ఆత్మహత్య చేసుకున్న ఆటోనే, ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికుల కుటుంబాలకు వెంటనే, ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికుల కుటుంబాలను వెంటనే, ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికుల కుటుంబాలను వెంటనే, ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికుల కుటుంబాలను వెంటనే, ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే, ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే. జై తెలంగాణ. ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డును వెంటనే. చూశారు కదా కేటీఆర్ గారు అండ్ టీం ఏ విధంగా ఆటో డ్రైవర్ పక్షాన ఉండి ముందుకు నడుస్తున్నారు. అయితే గతంలో రేవంత్ రెడ్డి చేసినటువంటి మేనిఫెస్టోలో కొన్ని ప్రకటనలో ఆటో డ్రైవర్లకి 12,000 ఇస్తానంటూ తన చెప్పడం జరిగింది. ఇప్పటివరకు ₹1 కూడా ఇవ్వకపోగా 100 మంది ఆటో డ్రైవర్లు ఆర్థిక ఇబ్బందులతో చనిపోవడం జరిగింది. దానికి కారణాలు వేరియస్ రీజన్స్ అయినప్పటికీ ఆటో డ్రైవర్లకి అండగా ఉండాలనేసి రోడ్లపైన ర్యాలీలు చేయడం జరిగింది. ఇదే విషయాన్ని అసెంబ్లీలో కౌశిక్ మాట్లాడుతూ ఉంటే కౌశిక్ రెడ్డిని స్పీకర్ గద్దించడం జరిగింది. నువ్వు నోరు మూసుకొని కూర్చో, ఈ విషయం మాట్లాడకు, ఎక్కువ మాట్లాడే ఉంటే నిన్ను బయటకు పంపించేస్తా, సస్పెండ్ చేసి అనేసి. ఒకసారి ఆ వీడియో కూడా మీరు చూడండి. కౌశిక్ రెడ్డి గారు మీరు మాట్లాడితే నేను సస్పెండ్ చేస్తా మిమ్మల్ని. నేను చెప్తున్నా చూడు, సభ నుంచి సస్పెండ్ చేసి పడేస్తా. మీరు కూర్చోండి ప్లీజ్, కూర్చో. నువ్వు కూర్చో, నువ్వు కూర్చో, కూర్చో, నువ్వు కూర్చో. ఓవరాల్గా తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్యూర్ ప్రతి ఒక్క కోణంలో కనిపిస్తూనే ఉంది. అటు రాజకీయంగాను చెప్పిన వాగ్దానాలు ఏమీ నెరవేర్చకపోగా, ఇటు సినిమా హీరోలపైన, సినిమా వాళ్ళపైన దాడులు, అదేవిధంగా ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయి ఉన్న ఇల్లు, అన్ని పర్మిషన్స్తో కట్టుకున్న ఇళ్ళని హైడ్రా పేరు చెప్పి నేలమట్టం చేయడం ఒక దుశ్చర్య అని అందరూ చెప్పడం జరుగుతుంది. అయితే మళ్ళీ ఇప్పుడు ఏదైతే సోలార్ సైకిల్ ట్రాక్ ఉందో మన రింగ్ రోడ్ చుట్టూ, దాన్ని కూడా డిస్మాండిల్ చేయడం జరిగింది, పడగొడటం జరిగింది, కూలగొడటం జరిగింది. దీనిపైన కూడా ఏషియాలో నెంబర్ 2 సోలార్ సైక్లింగ్ ట్రాక్స్ అవి, వాటిని కూడా ధ్వంసం చేయడం పైన రేవంత్ రెడ్డి పైన సర్వత్రా అందరికీ అసహ్యం అయితే కలుగుతుంది రోజు రోజుకి. అసలు ఏం చేస్తున్నాడు పరిపాలన ఎవరికి అర్థం కాని సిచ్యువేషన్స్ తలెత్తుతూ ఉన్నాయి. దీన్ని అదునుగా తీసుకున్నటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్, కేటీఆర్ వీళ్ళంతా కలిసి ఇలా రోడ్లపైన రాస్తారోకులు, ఇలాగా ర్యాలీలు చేస్తూ నిరసనలు తెలియజేస్తూ ఉన్నారు. సో ఓవరాల్గా తెలంగాణ గవర్నమెంట్ అనేది ఫెయిల్యూర్ గవర్నమెంట్గా చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలు కూడా అదే నమ్మే విధంగా
చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐఎమ్ మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.